అలాగే మనకు ఎండకు వెళ్ళేటప్పుడు తెల్లటి దుస్తులు ధరించాలి, నల్లటి దుస్తులు ధరించకూడదు. ఎందుకంటే తెల్లటి దుస్తులు ధరించడం వలన మన సూర్యరశ్మి మనకు రిఫ్లెక్ట్ అయిపోయి మనము అబ్జార్బేషన్ తక్కువగా ఉండి సూర్యరశ్మి అనేది బయటకు వెళ్ళిపోతుంది. నల్లటి దుస్తులు ధరించడం వలన మనం సూర్యరశ్మిని వేడిని ఎక్కువగా గ్రహించుకొని మనకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి తెల్లటి దుస్తులు ధరించడం అనేది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చేస్తే గనక మనం వడదెబ్బ నుంచి రక్షించుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను. మనం చేయకూడనివి ఏంటంటే, మనము ఈ ఎండాకాలంలో ఈ సమ్మర్ సీజన్లో ముఖ్యంగా మాంసాహారము, చికెను ఇలాంటివి కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ ఎక్కువ తీసుకోకూడదు. దానివల్ల కూడా మనకి వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎండకి డైరెక్ట్గా మధ్యాహ్నం పూట పనిచేయటం, పొలంలో పనిచేయటము, పరిశ్రమల్లో పనిచేయటము, అంటే సూర్యుడికి డైరెక్ట్గా మనం ప్రత్యక్షంగా గురి కావటం అనేది అవాయిడ్ చేయండి. ముఖ్యంగా ఎండదెబ్బ, సన్ స్ట్రోక్ తగిలి వడదెబ్బ తగిలి ఉన్న వాళ్ళకి సపోజ్ ఏం చేయాలంటే చెట్టు నీడని తీసుకొచ్చి, చల్లటి నీడని తీసుకొచ్చి ముఖ్యంగా చల్లటి గాలి వచ్చేటట్టుగా చూడాలి. ఒంటి మీద ఉన్న దుస్తుల్ని కొంచెం వదులుగా చేయాలి. ఒకవేళ అతను అపస్మారక స్థితి కనుక వెళ్ళకపోతే కనుక మంచినీళ్ళు, చల్లటి నీళ్ళు ఇవ్వచ్చు. ఇలాంటివి చేయాలి. అలాగే మనం ముఖ్యంగా బజార్లో దొరికేటువంటి రంగురంగు సోడాలు కానీ, లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ, ఐస్తో కూడినటువంటివి తినకూడదు. దీనివలన గొంతు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వలన మీరు ఈ సీజన్ మొత్తం కూడా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్. మై యూట్యూబ్ ఛానల్ నేమ్ ఈస్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఓకే, థ్యాంక్ యూ.